హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం తెలంగాణ స్పెషల్ సొరకాయ సర్వపిండి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదా ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ లాగైనా తీసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్, ఈ ఈజీ అండ్ టేస్టీ సర్వపిండి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 2 గ్లాసుల బియ్యం పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేరుశెనగ గుళ్ళను చిన్న చిన్నగా ఇలా దంచి వేసేసుకోవాలి. మరీ మెత్తగా దంచొద్దు, ఇలా పలుకుల్లా ఉండేలా ఉంచాలి. సొరకాయ తొక్క తీసేసి ఇలా తురుముకొని అది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ దాకా కచ్చాపిచ్చగా దంచుకున్న జీలకర్ర వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు అండ్ మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఒక ఉల్లిపాయను కట్ చేసుకున్న లేదా కచ్చాపిచ్చగా ఇలా దంచుకొని వేసుకున్నా పర్లేదు. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, టేస్ట్కి సరిపడా కారం, అలాగే టేస్ట్కి సరిపడా గరం మసాలా యాడ్ చేసుకుందాం. కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసాం కదా, అందుకే కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. అలాగే ఫైనల్గా శనగపప్పును వేసేసుకుందాం. ఇప్పుడు ఆ పిండికి అవన్నీ పట్టేలాగా మంచిగా కిందికి వెళ్ళి కలుపుతూ అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ అయ్యాక కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండద్దు, మరీ పల్చగా ఉండద్దు. మన చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇలా పిండి అంతా కలుపుకున్నాక ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూడండి ఇలా అవుతుంది, మెత్తగా ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని ఏ గిన్నెలో అయితే మనం సర్వపిండి చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి గిన్నెకంతా అంటేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక పిండిని ఒక చిన్న ముద్దలాగా తీసుకొని ఇలా చూపించిన విధంగా మన చేతి వేళ్ళతో ఇలా మెల్లిమెల్లిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేయాలి. అంతా మనం ఎంత పల్చగా చేస్తే అంత క్రిస్పీగా వస్తుంది. ఇలా వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్నాక అక్కడక్కడ ఇలా చిన్న హోల్స్ లాగా చేసేసుకోవాలి. ఇలా హోల్స్ పెట్టాక గ్యాస్ ఆన్ చేసి ఇది మనం ఫ్రై చేసుకుందాం. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయాలి. అది అయ్యే వరకు మనం ఇంకో గిన్నె కూడా రెడీ చేసుకుందాం. ఇలా ఆయిల్ పెట్టి మళ్ళీ కొంచెం పిండి ముద్ద తీసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా మెల్లిమెల్లిగా ఫింగర్స్తో స్ప్రెడ్ చేసుకుంటే అది పర్ఫెక్ట్గా వస్తుంది. 2 మినిట్స్ అయ్యిందండి. మనం ఫస్ట్ పెట్టింది ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి నడుమధ్యలో మంచిగా క్రిస్పీగా కాలింది. ఇప్పుడు చుట్టుపక్కల కాలడానికి మనం ఇలా గిన్నెను తిప్పుకుంటూ ఒక 2 నిమిషాల పాటు కాల్చుకోవాలి. ఇలా అన్ని సైడ్లు మెల్లిమెల్లిగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి 1 నిమిషం ఉంచాలి. ఇలా 1 నిమిషం అయ్యాక మూత తీస్తే చూసారు కదండి క్రిస్పీగా ఎంత మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయింది. ఇలా మంచిగా ఫ్రై అయితే అది ఇలా ఊడొస్తుందండి. చిన్నప్పుడు మన అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు స్నాక్స్లో ఇలా సొరకాయ సర్వపిండి చేసిస్తే ఎంతో ఇష్టంగా టేస్టీగా హెల్తీగా ఉంటుండే. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.